బీసీల కోసం బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పోరుబాట సాగిస్తున్నారు. రాష్ట్రంలో బీసీలు అధిక శాతం ఉన్నప్పటికీ బీసీలకు అన్యాయం జరుగుతోందని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నామని అన్నారు. ఇక ఈ నెల 11న బీసీవై పార్టీ కార్యాలయంలో రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహార దీక్షలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో బీసీవై నేతలు రిలే నిరాహార దీక్షకు దిగారు. నేడు రాష్ట్రంలో బీసీలు అధిక శాతం ఉన్నప్పటికీ వారికి అన్యాయం జరుగుతుందని చెప్పి బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్లు వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి డిమాండ్స్ అనేది చేస్తున్నారు, దానిపై వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్ గారు, బీసీవై పార్టీ తరపున మీరు రిలే నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏంటి, అసలు సమస్య? ఫిబ్రవరి 22వ తేదీన మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ తరపున మంగళగిరిలో బీసీ సింహగర్జనను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సింహగర్జనలో బీసీలకు సంబంధించినటువంటి 5 డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మార్చి 31వ తేదీలోపు మీరు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. ఈ తరుణంలో మేము మధ్యలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర మేము రిప్రజెంటేషన్లు ఇవ్వటము, ఇంటింటికి బీసీవై అనే కార్యక్రమం ద్వారా 5 డిమాండ్లను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళటము, అలాగే దానిలో భాగంగా ఈరోజు ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ వద్ద రేపు బోడే రామచంద్ర యాదవ్ గారు ఏప్రిల్ 11వ తేదీన పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఈ 5 డిమాండ్ల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. దీనికి సంబంధించి మేము ఇక్కడ రిలే నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగింది. అమరావతి ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించమని చెప్పి, సమగ్ర కులగణన వెంటనే చేయమని చెప్పి, అలాగే కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయమని, మరియు ఆఖరి డిమాండ్ కింద 44% బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అమలు చేయాలని చెప్పి ఈ ప్రధానమైనటువంటి 5 డిమాండ్ల కోసం మేము ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా ఏప్రిల్ 11వ తేదీన మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్షకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి సామ్రాజ్యం గారు, ఇక్కడ వచ్చి బోడే రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుండి అనేక ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు. అలాగే ప్రస్తుతం బీసీల కోసం మళ్ళీ ఎజెండా తీసుకోవడం జరిగింది. ఇది బీసీవై పార్టీ అంటే బీసీలకు సంబంధించిందా, లేకపోతే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించింది? బీసీ కులానికి సంబంధించిందే కాదు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించింది ఈ బీసీవై పార్టీ అని ఆయన స్థాపించాడు. బీసీవై అన్ని చోట్ల ప్రతి దానికాడు ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ, ఒక రెడ్డే కాదు, కమ్మే కాదు, మామూలుగా బీసీలే కాదు, ఎస్సీలే కాదు, ఎస్టీలే కాదు, అందరికీ ఎవరికి అన్యాయం జరిగితే అక్కడ ఉన్నాడు ఆయన. ఆయన ఎక్కడ తిరుపతిలో లడ్డు ప్రసాదానికి చేశాడు, అదే విధంగా కర్రేడు ప్రోగ్రాం చేశాడు ఆయనే. సల్లూరు కందుకూరు దగ్గర సల్లూరులో చేశాడు, రాజీపేటలో చేశాడు. ఇట్లాంటివన్నీ ఒక కులానికి సంబంధించింది కాదు. శాఖలోని పిల్లోడిని కొడితే కట్టేసి స్తంభానికి ఆడబోయి చేసి వచ్చాడు. ఆయన చెయ్యింది లేదు, ఏ కులానికి సంబంధించింది కాదు, బీసీవై పార్టీ అని ఆయన స్థాపించారు. అంతేగాని ఇక దానికి సంబంధించి ఇప్పుడు కూడా బీసీలకే 5 డిమాండ్లు పెట్టాడు. మీరు చెప్పండి, ఇప్పుడు బీసీవై పార్టీ అనేది రేపు ఈ ఉద్యమం అనేది చేయనుంది. దీనివల్ల మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు రామచంద్ర యాదవ్ గారు? రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ తరఫున ఆయన వ్యక్తపరిచినటువంటి 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సామాజిక వర్గానికి ఎక్కడ అన్యాయం జరిగినా సామాజిక పరంగా నాది నీది మనది అనే ఉద్దేశంతో కాకుండా ప్రత్యేకంగా అందరూ సమానమే, రాజ్యాంగ హక్కులకు విలువకు సమానంగా రాజ్యాంగంలో ఉల్లంఘన జరిగిన ప్రతి చోట కూడా ఆయన న్యాయ పోరాటం చేసి ఆ పోరాటంలో భాగంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల పర్యటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా అతి ముఖ్యంగా ఈ ఘర్షణలు గాని, గొడవలు గాని, అనేక చోట దాడులు గాని, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆయన ప్రాథమికంగా ఈ బీసీ 139 కులాలకు కావాల్సినటువంటి ప్రధాన డిమాండ్లు గుర్తించి ఆ డిమాండ్లని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి కొంత సమయంగా గడువు ఇచ్చి ఆ గడువు సంపూర్ణం కూడా అయిపోయినది. త్వరలో దానికి సంబంధించి ఆమరణ నిరాహార దీక్ష 79 సంవత్సరాల నుంచి వివిధ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకులు కూడా చేపట్టినటువంటి గొప్ప
కార్యక్రమాన్ని ఈ ఆవశ్యకత కలిగినటువంటి 5 ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో బీసీలకు 3 కోట్ల జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి అతి అవసరమైనటువంటి అమరావతిలో 1000 ఎకరాలు భూమి కేటాయించాలి. ఇప్పుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఎప్పటి నుండి నిరాహార దీక్ష చేపట్టున్నారు, అలాగే ముఖ్య డిమాండ్ గా ఏం చెప్తున్నారు మీకు? అమరావతిలో ప్రస్తుతం ఇటీవల కాలంలో కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇటీవల కాలంలో రామచంద్ర యాదవ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అనేక విధాలుగా ఆయన పేరు వినిపెట్టడం జరుగుతుంది. బీసీవై పార్టీ అనేది స్థాపించి బీసీలకు సంబంధించి వాళ్ళు పడుతున్న సమస్యల గురించి, అలాగే ప్రతి సామాజిక వర్గం, ఏ సామాజిక వర్గం అయినా సరే వాళ్ళు ఇబ్బందులు, బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయ ఇబ్బందులు జరిగినా, వాళ్ళకి దాడులు జరిగినా ఇటీవల కాలంలో బోడే రామచంద్ర యాదవ్ అనేది అక్కడ ప్రత్యక్షం అవటం జరుగుతుంది. వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా పోరాటం చేయడం జరుగుతుంది. దీక్షలు చేపట్టారు. దానిలో భాగంగానే ఒంగోలులో కూడా దీక్షలు చేపట్టడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్ తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, ప్రకాశం.